మీరందరికీ తెలుసు దట్ ఇది పంట సీజన్లోనే ప్రభుత్వం నిర్దేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని కూడా ఇది ఫేక్ సీడ్స్ సంబంధించి ఇన్సెక్టిసైడ్, వీడిసైడ్, ఫేక్ ఫర్టిలైజర్ వాటన్నిటి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని స్పెషల్ డ్రైవ్స్ మేము నడిపిస్తున్నాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ 2 డిటెక్షన్స్ సంబంధించి ఇది ప్రెస్ మీట్. దాంట్లో ఫస్ట్ కేసు చూస్తే ఇది గీసుగొండ పోలీస్ స్టేషన్ సంబంధించినది. ఈ కేసులోని ముఖ్యంగా హెచ్టిబిటి కాటన్ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ బ్యాండ్ ఉంది ఇది, ఎందుకంటే ఇది జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ ఇది. సో ఇది హెర్బిసైడ్ టాలరెంట్ అంటారు ఇది. సో ఇది బ్యాండ్ కాటన్ సంబంధించిన సీడ్స్, అట్లాగే దీంతో పాటుగానే గ్లైఫోసేట్ హెర్బిసైడ్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి క్వాంటిటీ ఇదంతా కూడా ఈ కేసులో పట్టుకోవడం జరిగింది. సో బేసికల్గా ఇందులో ఫస్ట్ సర్చ్ అప్పుడు ఒక 1 కిలోగ్రామ్ మరి ఎస్టిబిటి కాటన్ సీడ్ దొరికింది. దాని తర్వాత ఫాలోఅప్ చేస్తూ ఇంకా 166 కిలోగ్రామ్ ఇది ఎస్టిబిటి కాటన్ సీడ్ దొరికింది మాకి. సో దాంతో పాటుగానే 820 లీటర్స్ ఇది గ్లైఫోసేట్ హెర్బిసైడ్, అది కూడా పెట్టడానికి పర్మిషన్ లేదు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగినాయి. సో ఈ కేసులో ప్రస్తుతానికి ఇప్పటి వరకు మన దగ్గర ఇది 4 అక్యూజ్డ్ మేము గుర్తించాము ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 4లోని ముగ్గురిని ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇంకో 4 ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఎవరైతే అక్యూజ్ A1 ఉన్నాడు, ఇతని పేరు బి మారెడ్డి. ఇతనిది ఎల్కతుర్తి హవేలీ గీసుకొండ మండలంలో ఉంటాడు. సెకండ్ ఆయన పేరు వచ్చేసి తనుగుంటల సందీప్ అని, ఇతనిది రెడ్డిపాలెం విలేజ్, అతనూర్ సంగారెడ్డి జిల్లా నుంచి. మూడో ఆయన పేరు వచ్చేసి తుమ్మ విజయ్ జోసెఫ్ రెడ్డి, ఇతనిది కూడా సేమ్ అక్కడే రెడ్డిపాలెం సంగారెడ్డి నుంచి. వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంతకుముందు చెప్పిన క్వాంటిటీ అది కూడా సీజ్ చేసినాము. తర్వాత 4వ ఆయన వేణుగోపాల్, ఆయనది సదాశివ్పేట్ సంగారెడ్డి నుంచి. సో ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నాడు, ఆయన కూడా తొందరగా పట్టుకుంటాము. సో ఇందులో బేసికల్గా ఇది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే మన టాస్క్ ఫోర్స్ టీమ్, దాన్న లోకల్ పోలీస్, దాన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్యూజ్డ్ A1 అని ఉన్నాడో బిరెడ్డి మారెడ్డి అని, ఇతని దగ్గర అది రేట్ చేస్తే ఇతని దగ్గర ఒక 1 కిలోగ్రామ్ సీడ్ ఎస్టిబిటి సీడ్ మాకు దొరికింది. సో దాని తర్వాత ఇతన్ని కొంచెం ఇంటర్వ్యూ విచారణ చేస్తే ఇతనికి ఉన్న 2 సప్లయర్స్ A2 అండ్ A3 అంటే సందీప్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా సంగారెడ్డి. సో అక్కడ వాళ్ళ ప్లేస్కి పోయి అక్కడ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా ఇది సీడ్ అక్కడ ఉన్నట్టు మాకు ఇది తెలిసింది. సో వాళ్ళ దగ్గర ఇది 166 కిలోగ్రామ్ ఇది అంత సీడ్ అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత అట్లాగనే గ్లైఫోసేట్ హెర్బిసైడ్ అది కూడా ఒక 820 లీటర్స్ అక్కడ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీనికి ఎంత పెట్టడానికి పర్మిషన్ లేదు అగ్రికల్చర్ రూల్స్ ప్రకారంగా, కానీ ఎంత వాళ్ళు పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి సప్లయర్ ఎవరైతే ఉన్నాడో వేణుగోపాల్ అని, అతనికి ప్రజెంట్ మన దగ్గర లేడు, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాము. అండ్ ఇంకా ఇది సీడ్ సంబంధించి సప్లయర్స్ వాళ్ళకి సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. త్వరలోనే వాళ్ళకి కూడా పట్టుకుంటాము ఎవరైతే A2 A3కి సీడ్ సప్లై చేశారో. సో బేసికల్గా వీళ్ళు ఇందులో పని ముఖ్యంగా ఏముంది అంటే ఇది సందీప్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి మంచి వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వీళ్ళు. జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ MBA కూడా చేసిండు ఆస్ట్రేలియా నుంచి. సో అంతా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ ఇట్లా పెట్టుకుంటాము. ఇది లో సీడ్ సోర్స్ చేసుకొని దాంట్లో క్లాండస్టీన్ వేలోని సీక్రెట్గా ఇది ఎస్టిబిటి ఇది అందరికీ రైతులకి సప్లై చేస్తూ ఇట్లా ఇది బిజినెస్ మోడల్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మాకు ఇన్ఫర్మేషన్ టోటల్ వచ్చినాక వాళ్ళ బిజినెస్ మోడల్ అంతా కూడా బ్రేక్ చేయడం జరిగింది.
అండ్ వీళ్ళది పాత నేర చరిత్ర చేస్తే ప్రస్తుతానికి ఇది వాళ్ళ మీద పాత ఏం కేసెస్ ఉన్నట్టు కేసెస్ ఏం లేవని అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇది టోటల్ పూర్తిగా విచారణ చేస్తున్నాము. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ సప్లయర్స్ ఇంకా కూడా జైల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాము.